మనం దేవుని ఆరాధించేటప్పుడు అంటే సోయ లేకుండా ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూడుకున్నాం చెప్పండి, ఇక్కడ ఎందుకు కూడుకున్నామండి? ఏ పండుగ ఇది? అమ్మో అయ్యా నీకు దండం అయ్యా, సురేష్ నేను అన్న నీకు దండం అయ్యా అంటే సంఘంతో ఎట్ట ఎగుతున్నావు అని నా ఉద్దేశం. మాట్లాడట్లేదు వీళ్ళు అసలు, అందుకే నేను అన్నాను. ఏ పండుగ అమ్మా ఇది? కానుకల పండుగ. పెద్దగా మాట్లాడండి పర్వాలేదు. కానుకల పండుగ ప్రియులారా, కానుకల పండుగ. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా వాక్యంలోకి వెళ్ళబోయే ముందు. దావీదు కుమారుడైనటువంటి అభిషాలోము దావీదు మీదకి యుద్ధం ప్రకటించాడు. ఎందుకంటే మా నాన్న ముసలోడు అయిపోయాడు, అతనికి మరి ఇంకా ముసలోడు ఎన్నాడు పరిపాలిస్తాడు, రేపు మాపు చచ్చిపోతాడు, ఎటు చచ్చిపోయేవాడే కదా, మరి ఆ రాజ్యాన్ని మన మీద ఆక్యుపై చేసుకుంటే నా ఏమంటే మీరు ఎవరైనా ఉంటే యుద్ధానికి వస్తే వాళ్ళందరికంటే నేను మంత్రి పదవులు ఇస్తా, మా నాన్న మీద యుద్ధం ప్రకటిద్దాం అన్నాడు ప్రియులారా. అదే దావీదు మీద యుద్ధం ప్రకటించాడు. ప్రకటిస్తే ప్రియులారా అభిషాలోము యొక్క సైన్యానికి దావీదు యొక్క సైన్యానికి యుద్ధం వచ్చింది. అభిషాలోము కొడుకే, సొంత కొడుకే ప్రియులారా, ఆయన యుద్ధం ప్రకటించాడు తండ్రి మీద. దావీదు దగ్గర మనగాడు ఉన్నారు ప్రియులారా. ఈ యుద్ధంలో అభిషాలోము తట్టుకోలేక పారిపోతున్నాడు. దేని మీద పారిపోతున్నాడు అంటే కన్సర్ గాడి తీసుకొని వచ్చాడు యుద్ధానికి. ఆ కన్సర్ గాడి మీద పారిపోతున్నాడు ప్రియులారా. అతనికి జుట్టు మొదలాగా ఉంటుంది, ఆడవాళ్ళకు ఉన్నట్టు ఇక్కడ దాకా ఉంటుంది జుట్టు. అతను ఆ గాడి మీద పోతా ఉంటే ప్రియులారా జుట్టు వెనకాలకి ఎగురుతుందంట. ఒక చెట్టు కింద నుండి ఎందుకంటే మస్తికి వృక్షం అది, ఆ చెట్టు కింద నుండి పోతుంటే ఈ జుట్టు పోయి ఒక కొమ్మకి ఇట్లా తగులుతుంది ప్రియులారా. ఇక ఆ కాళ్ళ సందులో నుండి గాడి వెళ్ళిపోయింది ప్రియులారా. అతను ఆ కొమ్మకి అట్లా ఇరుక్కొని అట్లా ఆగాడు, జుట్టు ఇరుక్కొని అట్లా ఆగిపోయాడు ప్రియులారా. మరి భార్య వెళ్ళిపోతుంది గాడిద వెళ్ళిపోతుంటే ప్రియులారా బరువు తగ్గిద్దా లేదా? ఇతను అక్కడ ఏర్పడుతున్నాడు గాడిలో, ఇప్పుడుగా గాడిలో కూర్చున్నాడు, ఇప్పుడు ఒట్టి గాడిదే పోతుంది. గాడిద బరువు తగ్గుద్దా లేదా చెప్పాలి మీరు? తగ్గింది. మరి దానికి ఆ సోయ ఉండాలిగా. అరే బరువు తగ్గింది ఏంటబ్బా, ఏమైంది నాకు అని చెప్పేసి మరి ఎక్కడ దగ్గర చూసుకోవాలిగా, నేను చూసుకోవాలిగా. ఇక దానికి సోయ లేదు ప్రియులారా. నా మీద బరువు ఉందా లేదా, నన్ను ఎవరు జరుగుతున్నారా లేదా, నా మీద ఎక్కినోడు ఏమైపోయాడు, వాడు నచ్చాడా బతికాడా, అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు దాకా బరువుగా పనికెత్తాను, ఇప్పుడు ఇంత తేలిగ్గా పనికెత్తున్నాను ఏంటంటే దానికి ఆ సోయ లేదు ప్రియులారా. అది సోయ లేదు దానికి. నేను ఏమంటున్నానంటే దేవుని ఆరాధించేటప్పుడు ఒక పక్కన కాన్సన్ట్రేషన్ మనకి పరలోకం మీద ఉండాలి. ఏ పనైనా చేయండి, మనకు దేవుని రాజ్యం రావాలి. మనకి ఆ కాన్సన్ట్రేషన్ ఒక పక్కన ఉండాలి మనసులో. మీకు దేవుని కానుకలు ఇస్తున్నారా, ఒక దేవుని ఆరాధన రావాలి అంటే దేవుని పరలోక రాజ్యం మనం పోవాలి. ప్రార్థనకు వస్తున్నారా, ఓహో పరలోక రాజ్యం మనం పోవాలి. దేవుని ఆరాధిస్తున్నారా, దేవుని పరలోక రాజ్యం మనం పోవాలి. దేవుని కోసం ఒక కార్యం ఏదైనా పని చేస్తున్నారా, ఓ దేవుడు పరలోక. ఏదైనా చేయండి, నువ్వు ఇక్కడ వ్యవసాయం చేసుకో, దేవుని పరలోక రాజ్యం కాన్సన్ట్రేషన్ ఒక పక్కన ఉండాలి. వ్యాపారం చేసుకో, పరలోక పోవాలనేటువంటి కాన్సన్ట్రేషన్ ఒక పక్కన. నువ్వు ఈ ప్రపంచంలో ఏ పని అయినా చేసుకో జీవనోపాధి కోసం, లేదంటే దేవుని పని ఏదైనా చేయదు. ఇక్కడ ఒక పక్కన మనసులో ఏముండాలంటే మనం అందరం క్రైస్తవులు, మనం చచ్చిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యం చేరాలి. ఆ కాన్సన్ట్రేషన్ నుండి మనం మందిరంలోకి రావాలి, మందిరం దేవుని బిడ్డలుగా మనం జీవించాలి ప్రియులారా. ఒక వాక్యం చదువుకున్నాం చూడండి ప్రియులారా. ఇది మనసులో పెట్టుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం ప్రియులారా. తిమోతేయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, తిమోతేయులకు రాసిన 2వ పత్రిక, నన్ను కూడా తీయండి ప్రియులారా. 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. చాలు. ఇలా కృతజ్ఞత లేనివాడు, ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. అంచె దినములలో అపాయకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయని దేవుడు పౌలు గారి చేత సెలవిస్తున్నాడు ప్రియులారా. తిమోతికి రాపిస్తున్నాడు ఉత్తరాన్ని ప్రియులారా. తిమోతికి రాపిస్తా ఉన్నాడు అన్నమాట ప్రియులారా. ఇది 2వ పత్రిక. తిమోతి అనబడినటువంటి వ్యక్తి సేవ అంటే విశ్వాసిగా ఉండేటువంటి సంఘానికి పౌలు వచ్చాడంట ఒక రోజున సాక్ష్యం చెప్పడానికి. తిమోతి అటు ఇటు పరిగెత్తుతా యవనస్తుడు బాగా పనిచేస్తున్నాడు చర్చిలో.
ఏదైనా పరిచయం చేస్తారు కదా యవనస్తులు, అలా పరిచయం చేస్తా ఉన్నాడు ప్రియులారా. పరిచయం చేస్తా ఉంటే తిమోతిని చూశాడు పౌలు చూసి పాస్టర్ గారిని పిలిచాడట. పాస్టర్ గారిని పిలిచి అబ్బాయి పనిచేసే అబ్బాయి ఎవరు అని అడిగాడట. అతను తిమోతి అండి, అతని పేరు. మా చర్చిలో యవనస్తుడు, బాగా హుషారుగా ఉంటాడండి, దేవుడు కార్యాలు అన్ని పనుల్లో సహకరిస్తారండి, యవనస్తుడు మంచి చూడండి అంటే అతను నా ఎమ్మడ పంపి అన్నాడంట ప్రియులారా. పౌలు గారు అన్నాడు నా ఎమ్మడ పంపి అని. ఇక అరే నువ్వు మీ అమ్మని అడిగిరా, మీ నాన్న అడిగిరా అనడం లేదు. తిమోతిని పిలిచి పాస్టర్ గారు అన్నాడు, అరే తిమోతి పౌలు గారు అన్నాడంట సేవ చేయడానికి అన్నాడు. అయ్యా ఒక్క మాట అని పోయి పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ అమ్మకి చెప్పి వాళ్ళ నాన్న చెప్పి తిమోతి ప్రియులారా పౌలు గారు అక్కడ పోయాడు ప్రియులారా. సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. ఎంత సేవ చేశాడని బైబిల్లో రాయబడి ఉందంటే ఒక తండ్రికి కొడుకు ఎంత సేవ చేస్తాడు అంతగా చేశాడంట ప్రియులారా తిమోతి. అటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో నుండి ఒక అద్భుతమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంచె దినములలో అపాయకరమైన సంఘటనలు జరుగుతాయని కారణాలు చెప్పాడు. పెద్ద శాంతాడంత చెప్పాడు ప్రియులారా. ఎందుకు జరుగుతాయి? మనుషులు ధనాపేక్షులు, బింకములాడేవారు, గర్వాంగులు, మూర్ఖులు, అజితేంద్రులు అవన్నీ చెప్తా ఉన్నాడు ప్రియులారా. అవన్నీ చెప్తూ దాంట్లో ఒక మాట చెప్పాడు ప్రియులారా. ఏ మాట అంటే కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు అంటే విశ్వాసం లేదు, సరిగా విధేయత లేదు ప్రియులారా. కృతజ్ఞత లేని వారంటే దేవుడు చేసినటువంటి మేలుల పట్ల ప్రియులారా కృతజ్ఞత దేవుడికి చెల్లించలేకపోతున్నాం, మనుషులకి చెల్లించలేకపోతున్నాం ప్రియులారా. కృతజ్ఞత భావం అనేటువంటిది, విధేయత భావం అనేటువంటిది మన మనసులో లేకుండా పోయింది. అందుకని ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న నేను సాయంకాలం బాగా జుట్టు పెరిగింది, శ్రవణం చేయించుకుందామని మా అంకల్ షాప్ కాడికి కూర్చున్నా ప్రియులారా. మా ఊళ్ళో విషయాలన్నీ చెప్పుకుంటారా మా దగ్గర కూర్చొని, పొరవాళ్ళు పెద్దోళ్ళు. జనరల్గా నేను ఎప్పుడు బయటికి పోను. కారణం ఏంటంటే ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోవటం కానీ, లేదంటే బైబిల్ మీద ధ్యానించడం కానీ, లేదంటే ప్రార్థన చేసుకోవటం కానీ, ఈ 2 విషయాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ప్రియులారా. యవనస్తులుగా ఉన్నప్పుడు ఎప్పుడో బజార్లో తిరుగుతూ ఉండేవాడు కానీ ప్రభువు నమ్మకం తక్కువ, చాలా తక్కువ. అసలు ఈ మధ్య అయితే అసలు పోరు కూడా పోవట్లేదు బజార్ ప్రియులారా. ఎవడన్నా మంగళ షాప్ దగ్గర పోయారంటే ఆ కుర్రోడికి తెలుసు, బారబరాత్మ షాప్కి అతనికి పాస్టర్ క్షేమం చేయించుకోవడానికి వచ్చాడు అనుకుంటాడు ప్రియులారా. నేను చెప్పుకున్నారు మా ఊళ్ళో. నేను ఆ మాటలు ఆశ్చర్యపోయాను. ఒక్కొక్కడి గురించి చెప్తా ఉన్నారు ప్రియులారా. ఒకటి గురించి చెప్పారు, వాడికి ఒక కాలు ఇరిగిందంట, 2 చోట్ల ఇరిగిందంట. ఒక కాలే 2 చోట్ల ఇరిగిందంట వాడికి. ఏంది ఎందుకు నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చింది? అత్యదినములలో అపాయకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఎందుకని అంటే ఇక్కడ శాంతాడంత కారణాలు చెప్పాడు ప్రియులారా. ఇదిగో ఈ కారణాల బట్టి ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి సంఘటనలు జరగబోతా ఉన్నాయి. ఆ కారణాల్లో ఒకటేంటంటే కృతజ్ఞత లేకపోవటం ప్రియులారా. కృతజ్ఞత లేకపోవటం ప్రియులారా. మనం దేవుని పట్ల కృతజ్ఞులు అంటే విధేయులు అయి ఉండాలి అని లేఖన భాగం సెలవిస్తా ఉంది ప్రియులారా. కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియులారా. అంటే నేను ఒక మాట చెప్తాను, కృతజ్ఞత అంటే మేలు చేస్తేనే కదండి కృతజ్ఞత, అవునా కదా? మేలు చేస్తే నా కృతజ్ఞత. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం, ఎన్ని మందులు ఆడినా తగ్గట్లేదు. పాస్టర్ గారి దగ్గరకు వచ్చాం, ప్రార్థన చేయించుకున్నాం, తగ్గింది. మరి దానికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఏదో ప్రార్థన పెట్టుకుంటాం ప్రియులారా, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం, మనకున్నది ఏదో తనో మనలో దేవుని కానుకేస్తాం, కృతజ్ఞత చెల్లిస్తాం ప్రియులారా. దానికి కృతజ్ఞత అంటారు. మరి మేలు చేస్తేనే అంటే దేవుడు ఏదన్నా మన కార్యం చేస్తే మనం మేలు చేస్తే ప్రియులారా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం, విధేయులుగా ఉంటాం ప్రియులారా, విధేయులుగా ఉంటాం. నేను ఇక్కడ కొంతమందిని చూపిస్తాను మీకు బైబిల్లో నుంచి. వాళ్ళకి ఏం మేలు జరిగితే కృతజ్ఞులుగా ఉన్నా అంటే విధేయులుగా ఉన్నారు. మీరు ఒకసారి అది అవన్నీ విన్న తర్వాత నాకు చెప్పాలి మీరు. కొంతమంది చూపిస్తాను నేను మీకు బైబిల్లో నుంచి. వాళ్ళకి ఏం మేలు జరిగితే కృతజ్ఞులుగా ఉన్నారు, విధేయులుగా ఉన్నారు, దేవునికి మేము రుణపడి ఉన్నామని చెప్పేసి అన్నారు ప్రియులారా. మీరు చూడండి, ఆ మాట ఒక మాట చదివిస్తా బైబిల్లో నుంచి. మాట చదువుకుందాం, ఒక మాట చదువుకున్నాం ప్రియులారా. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. ప్రియులారా, సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. ఎవరంటున్నారు ఈ మాట? మీరు చెప్పాలి, ఎవరంటున్నారు ఈ మాట? మరియా, తల్లి అయిన మరియా, యేసు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియా. అమ్మ నాకెళ్ళి చూడాలి, నాకెళ్ళి చూడండి. మీరు బైబిల్ వాక్యం చదివినప్పుడు చెప్పినప్పుడు తీసి చదవండి. తర్వాత మళ్ళీ నా ముఖంలో చూస్తుంటే మీకు వాక్యం అర్థం అవుతుంది. మీరు ఆ బైబిల్కి వెళ్ళి చూస్తా కూర్చున్నారు అనుకోండి, మాటలు దాటి వెళ్ళిపోతుంది, మీకు అర్థం కాదు అది. తర్వాత మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుని తర్వాత చదువుకోండి. అయ్యగారిని అడగండి, అయ్యగారు రెఫరెన్స్ లోడ్ చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి.
ఇక్కడ తల్లి అయినటువంటి యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియ అంటుంది అనమాట. ఏమంటుందంటే, నా ప్రభువు నాకు గొప్ప కార్యాలు చేశాడు, తర్వాత నా యొక్క ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది. పిల్లలు నాకు మాట్లాడుతున్నా, ఏం గొప్ప కార్యం చేశాడు దేవుడు మరియమ్మకి ఏం గొప్ప అంటే, యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే, ఒక 5 సంవత్సరాలప్పుడు ఆడపిల్లకి కానీ మగపిల్లడికి కానీ 5 సంవత్సరాలు వచ్చినాక వరుస అయినటువంటి వాళ్ళని చూసి, అరే మా అమ్మాయికి మీ అబ్బాయికి మనం పెళ్లి చేద్దాంలే అని అనుకుంటారు. దీన్ని ఏమంటారంటే, వాళ్ళ దృష్టిలో వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే రూల్స్లో ప్రియులారా, వాళ్ళ సిద్ధాంతంలో దీన్ని ఏమంటారంటే నిశ్చితార్థం అంటారు. మనం పెళ్లి చేసుకుందాం, మన పిల్లలు పెళ్లి చేద్దాం అనుకుంటారు, అది నిశ్చితార్థం అనమాట. తర్వాత ఆ అమ్మాయి పుష్పావతి అయిన తర్వాత ఏం చేస్తారంటే ప్రధానం చేస్తారు ప్రియులారా. ప్రధానం అంటే ప్రియులారా, అక్కడ నుంచి వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకోవచ్చు. ఈ అమ్మాయిని పలానోడు భార్య అనొచ్చు ప్రియులారా, ఆ అబ్బాయిని పలానా అమ్మాయి భర్త వీడు అనొచ్చు ప్రియులారా. భార్యాభర్తలే అంటారు. ఇక వాళ్ళు ప్రధానము చేయబడిన తర్వాత మరియా అనే బైబిల్లో ఉన్న ప్రియులారా, మరియా భార్యగా పిలవబడింది, ఆ యేసేపు భర్తగా పిలవబడ్డాడు ప్రియులారా. వీళ్ళకి ప్రధానం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం రూలు పెడతారంటే, 1 సంవత్సరం ఎడంగా ఉండాలి, మీ ఇద్దరు మేము భార్యాభర్తలు ఉన్నాం కదా అని మేము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవడానికి వీల్లేదు. 1 సంవత్సరం మీ ఇద్దరు మాట్లాడుకోకుండా, సంసారం చేయకుండా ఎడంగా ఉండాలి, మేము తర్వాత పెళ్లి చేస్తాం, పెళ్లి చేసినప్పుడే మీరు భార్యాభర్తలుగా మీరు మాట్లాడుకోవాలని చెప్పేసి కండిషన్ పెడతారు. ఒకవేళ అట్లా ఆ కండిషన్ దాటారనుకోండి, ఎవరైనా రాళ్ళు పెట్టి కొట్టి చెబుతారు వాళ్ళు ప్రియులారా. అది వాళ్ళకుండే రూలు. చేయబడిన తర్వాత దేవుని దగ్గర నుంచి గాబ్రియెల్ వచ్చింది, మరియమ్మ దయాప్రాప్తురాలా నీకు శుభం అంది. శుభం అంటే ఈ శుభం వచ్చిన ఏంటని ఆమె ఆశ్చర్యపోయి చూస్తామా, నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నీకు ప్రధానమైందని నాకు తెలుసు, నీ భర్తతో నువ్వు మాట్లాడలేదని నాకు తెలుసు, నీకు పెళ్లి ఖాయమైందని నాకు తెలుసు. అయినా సరే నేను దేవుని దగ్గర నుంచి వచ్చి ఒక మాట చెప్తున్నాను నీకు. ఏంటా మాట అంటే, నువ్వు గర్భం ధరించబోతా ఉన్నావు, నీకు పుట్టబోయేటువంటి వాడు లోకరక్షకుడు అనబడతాడు, పరిశుద్ధుడు అనబడతాడు అని చెప్పేసింది పిల్లల గాబ్రియెల్ దూత. అంటే దానికి ఏమేముందంటే, నేను పురుషుడు అడగను దాన్ని కదా, అది ఎట్లా జరుగుతుంది అన్నది. నాకు మాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, నా భర్త ఏంటో పురుషుడు ఎవరో నాకు తెలియదు కదా, నా భర్త ఏంటో నాకు తెలియదు కదా, అది ఎట్లా జరుగుతుంది, నేను ఎట్లా గర్భం ధరిస్తాను అని చెప్పేసి ఈ మరియమ్మ అమ్మ పిల్లలు. అంటే దానికి గాబ్రియెల్ దూత ఏముందంటే, అమ్మా నిన్ను పరిశుద్ధాత్మ కమ్ముకుంటుంది, నీ మీద పరిశుద్ధాత్మ వస్తుందమ్మా, పరిశుద్ధాత్మను నువ్వు గర్భం ధరిస్తావు, గర్భం ధరిస్తే నీకు పుట్టబోయేటువంటి వాడు లోకరక్షకుడు అనబడతాడు అని చెప్పేసి ప్రియులారా ఆమె అంత ప్రియులారా. దానికి ఒక సమాధానం చెప్పింది. చూడండి, ఆ మాట చదువుకుందాం. 38వ వచనం, అక్కడే 38వ వచనం. చాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్న ప్రియులారా మరియమ్మ. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే ఏంటండి దాని అర్థం? నా పెళ్ళి ఆగిపోవును గాక, అంతేగా. నా పెళ్ళి నీ మాట చొప్పున నాకు జరుగుతుంది కాబట్టి నాకు గర్భం రావాలనే ఆమె కోరుకుంటుంది. నా గర్భవతి గర్భవతి ఏమవుద్ది? పెళ్ళి అయిపోద్ది. ఇంట్లో తల్లిదండ్రులు మరి పెళ్లి కాకముందే భర్త రాకముందే నీ గర్భం ఎట్లా వచ్చిందే అని చెప్తారు ప్రియులారా. ఊళ్ళో వాళ్ళు చెప్తారు, వాడకట్లో వాళ్ళు చెప్తారు ప్రియులారా. అవమానాలు కలుగుతాయి, నిందలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి, మా పెళ్లి ఆగిపోద్ది, రకరకాలైనటువంటి ప్రియులారా బాధలన్నీ ఉన్నాయి ప్రియులారా. నీ మాట తప్పుడు నాకు జరిగింది కాకంటే నా జీవితం అంతా ఆగమవును దాకా అర్థం ప్రియులారా. ఒక మాటలో చెప్పాలంటే తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కోరుకుంటుంది ప్రియులారా. మరి ఎంత జరిగింది కదా, మీరు చెప్పండి. ఆడపిల్లగా పెళ్లి కాకముందు ఈమె గర్భం వచ్చింది, తల్లిదండ్రులు చీ అన్నారు, అత్తమామలు చీ అన్నారు, ఊళ్ళో వాళ్ళు చీ అన్నారు, వాడకట్లు ఏమనుకున్నాడంటే ఎవరికి తెలియకుండా ఈ అమ్మాయికి అవమానం రాకుండా దాన్ని తప్పేయాలి, దాన్ని మళ్ళీ ఎవరు చేసుకోకుండా చేయాలి అని గాలి చేస్తాం మనం అని చెప్పి ప్రియులారా. కానీ ఏసేపు మనకు అనుకో, ఈ లోపల దేవుని దూత అదే గాబ్రియెల్ దూత ప్రియులారా ఏసేపు ప్రత్యక్షమైంది. ఏసేపు మరియమ్మ ఆమె చేర్చుకోవడానికి భయపడమాకు, చేర్చుకో నీ భార్యని అని చెప్పేసి అందరు ప్రియులారా. ఇక అప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకొని మరియమ్మ తెచ్చుకొని కన్నదాకా ప్రియులారా ఆమెను కాపాడాడు ప్రియులారా, కన్నదాకా కాపాడాడు ప్రియులారా. అతను కూడా ఒకప్పుడు వదిలేద్దామని చెప్పేసి అనుకున్నాడు. ఏంటి బాధలు, మరి ఇన్ని బాధలు కదా, ఇన్ని కష్టాలు కదా, ఎంత శోధన కదా, ఇన్ని బాధలు పడింది కదా, పడుతూ మరి ఈ మాట ఎట్లా ఉంది? మనం మొట్టమొదటి చదువుకున్న మాట 46వ వచనంలో, నా దేవుడు నన్ను కటాక్షించాడు, నా దీన స్థితిని కటాక్షించాడు, నా హృదయం ఆనందంలో ఆనందిస్తున్నది, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు అని ఎట్లా ప్రియులారా. ఏమేం చేశాడు మరి ఆయన అంటే, నేను ఆ మాట చెప్తున్నాను, నాకేం చూడాలి, నేను ఆ మాట చెప్తున్నాను. ఏం మేలు చేశాడట ఆమెకి? దేవుడి ప్రపంచంలోకి రావాలనుకుంటే ఎలాగైనా వస్తాడు.
ఆయన రావడానికి పెద్ద విశేషమే లేదు. అక్కడ అదృశ్యమై ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు. లేదంటే నేను కాకపోతే ఒక అమ్మాయిని ఎన్నుకుంటాడు. లేకపోతే చాలా మంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకళ్ళు ఎన్నుకుంటాడు. మనుషులు బతి రాకపోతే ఏదో ఒక రకంగా ఈ ప్రపంచానికి రాగలడు. కానీ అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, అటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు మానవ రూపాన్ని ధరించి ఆ రూపం 9 నెలల 15 రోజులు కడుపులో ఉండడానికి నన్ను ఎన్నుకున్నాడే. పోతే పోతే నా జీవితం అనుకుంటుంది. నన్ను ఎన్నుకున్నాడు కదా పెట్టేసి తన కుమారుడు ఈ లోకానికి రావడానికి, తాను మనిషి రూపంగా ధరించి ఈ ప్రపంచంలో రావడానికి నన్ను ఎన్నుకున్నాడు. నన్ను ఎన్నుకున్నందుకు అదే చాలా నాకు అనుకుంది ప్రియులారా. అందుకే అన్నామె, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు ప్రియులారా. ఈ ప్రపంచానికి రక్షణ ఇచ్చేటువంటి కర్తనే నేను అందించబోతా ఉన్నాను. నా పట్ల అటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. నాకంతే నా దేవుడు నా పట్ల అటువంటి గొప్ప కార్యాలు చేశాడు అనుకుని ప్రియులారా తన జీవితాన్ని త్యాగం చేసింది ప్రియులారా. తన జీవితాన్ని పోతే పోయింది జీవితం అనుకున్న ప్రియులారా, పోతే పోయింది జీవితం అనుకున్న ప్రియులారా. నిజంగా మీరు ఆలోచించండి, మరియమ్మ కొన్నటువంటి త్యాగం ప్రియులారా, మరియమ్మ కొన్నటువంటి త్యాగం ఈ రోజులో మనమైతే చేయగలమా? కృతజ్ఞత. ఇవాళ కోత పండుగ, కృతజ్ఞత. కోత పండుగ బైబిల్లో ఉందా లేదా చెప్పాలి మీరు. లేదా ఓ మాట తీస్తాం, ఉందో లేదో చూద్దాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 23వ అధ్యాయము 16వ వచనం. అంటే నిర్గమాకాండం 23:16. చాలు మా వినాలి. కోత పండుగను అనుసరించి ఫలసంగరూప పండుగను అనుసరించాలి. ఇది ఊరికనే చెప్పట్లా, ఊరికనే చెప్పేది కాదు. ఇంకో రకంగా చెప్పేది కాదు. ఇది బైబిల్లో పండుగల గురించి చెప్తూ దేవుడి పండుగ చెప్పాడు ప్రియులారా. ఎందుకంటే మీకు సంవత్సరం అంతా మీరు వ్యవసాయం చేసుకుంటే, వ్యవసాయ కూలి చేస్తే మీకు వచ్చేటువంటి దాంట్లో నుండి మీ ఫలసంగ్రహ పండుగ అంటే 10వ భాగాన్ని మీరు తీయాలి. పండుగ దాంట్లో నుంచి కూడా తీయాలి. మీరు తీసి దేవునికి కానుక ఇవ్వాలి. దీన్ని కృతజ్ఞత అంటారు, దీన్ని విజేత అంటారు. ఒక మాట చెప్తా, మాకు భూములు లేవు కదండి చాలా మంది ఉన్నారు. చాలా మంది తెలివితేటల వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఒక మాట చెప్తాను మీకు, తెలివితేటలు అంటే వచ్చే శనివారం నాడు మా మందిరంలో కానుకల పండుగ పెట్టాం. వచ్చే శనివారం నాడు, ప్రతి శనివారం నాడు మా మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళకి వచ్చిన ఆదాయం నుంచి 10వ వంతు ఇస్తారు. బైబిల్లో లోకాసు వార్తలో అతను పంట పండించాడు. మామూలుగా ఎంత పంట పండించాడంటే అనేక సంవత్సరాలు కలిపేటువంటి పంట. ఇవాళ మన ఊళ్ళో ఉన్నటువంటి రైతులు పండిస్తే ఈ సంవత్సరం పంట వచ్చే సంవత్సరానికి వస్తుంది. దాన్ని పాత బియ్యం అంటారు. పాత ఒడ్లు ఉన్నాయండి అని అడుగుతూ ఉంటాం ప్రియులారా. అంటే బాగా పండించినట్లు లెక్క ప్రియుల, బాగా పండించినట్లు లెక్క అనమాట. కానీ ఈ రైతులు అంటే బైబిల్లో ఉన్నటువంటి రైతు అనేక సంవత్సరాలు కలిపేటువంటి పంట పండించాడు ప్రియులారా. దాని దగ్గర బైబిల్లో ఏమన్నాడంటే ఆ రైతు సమృద్ధిగా పండించాడు అన్న ప్రియులారా. నేను ఆ మాట అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు అందరూ వ్యవసాయ అనుభవం ఉంది. సమృద్ధిగా ఎట్ట పండుద్దండి? సమృద్ధిగా ఎట్ట పండుద్ది? మేము ఇక్కడ యూరిన్ కని వెళ్ళాము పక్కన. అదేం చేను? అది మొక్కజొన్న చేను. ఆకులు చూసి పసుపు మొక్కలు ఏమనుకుంటున్నాము. ఎవరో ఆయన నీళ్ళు కడుతున్నాడు అక్కడ. నాకు తెలియక నేను అడుగుతాను, మా ఊళ్ళో అడుగుతున్నాను, ఏం మొక్కలు చిన్న ఏం చిన్న ఇది ఇక్కడ చెప్పులు కూడా ఉంటాయి, నీళ్ళు కడుతున్నారు అనుకుంటాను. ఆయన అన్నాడు కదా మొక్కజొన్న తోట అండి. మరి ఏది ఆకుల నుంచి సన్నగుండాయి అన్నది. ఆకుల నుంచి సన్నగుండాయి అంటే ఏమన్నాడు చిన్న, అది గట్ట కొట్టిందా ఏదో అన్నాడు. నీళ్ళు ఇవ్వండి దీనికి, పడబడింది అన్నాడు. నేను అనుకుంటున్నాను దాన్ని చూసి దాన్ని ఏమంటారు, పసుపు తోట ఏమనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే, సమృద్ధిగా పండాలంటే నీళ్ళు ఉండాలి కదా. నీళ్ళు ఉండాలా లేదా? మరి నీళ్ళు ఉండాలి కదా. దేవుడు సకాలంలో ప్రియులారా ఆ
పంట కొట్లు కట్టించుకున్నాను, ఈ కొత్త కొట్లలో మరి ధాన్యం కూర్చుకున్నాను, ఇంత పంట నాకు పండింది, దేవా ఇంత పంట పండించావయ్యా, అయ్యా నీకు స్తోత్రాలు, అయ్యా నీకు దీంట్లోంచి 10వ భాగం ఇస్తా, ఎంతో కొంత ప్రభు నీ రుణం తీర్చుకుంటాను అయ్యా అని దేవుడికి వేయటం లేదు ప్రియులారా. దాని ఎదురు కూర్చొని అనుకున్నాడంట, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించము అనుకున్నాడంట. పరలోకంలో 2 బ్యాచ్లు ఉంటాయంట, నాకే చూడండి మీరు, పరలోకంలో 2 బ్యాచ్లు ఉంటాయంట దేవుని దగ్గర. ఇటు పక్కన దేవదూతలు, ఇటు పక్కన సాతాను దూతలు ఉంటాయంట. ఈ సాతాను దూతలు అంటాయంట దేవుడితో, దేవుడా చూసావా వాడు రైతు, నువ్వు ఎంత సాయం చేసేవాడికి ఏమైనా కృతజ్ఞత ఉందా? ఎందుకయ్యా వాడు భూమి మీద నీ నామానికి అవమానం తీసుకురావడానికే, సభ్య తీసుకో, వాడు ప్రాణం తీసుకో, నీ వాడు ప్రాణం తీసుకో నేను చెప్తా అంటే అంట సాతాను దూతలు ప్రియులారా. దేవుడు ఆ మాట ఏమన్నాడు తెలుసా? రే ఒరే ఎర్రోడా, ఒరే తిక్కలోడా, ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా? రే యూ ఫూల్, ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, వాడు తీసుకురా దేవుడా, ఎందుకు భూమి మీద నీ నామానికి అవమానం కలిగేటట్టుగా ఇంత పంట పండిస్తే వాడిని కృతజ్ఞతలు చెప్పట్లేదు, వర్షం కురిపిస్తే వాడిని కృతజ్ఞతలు చెప్పట్లేదు, వాడు మెరుపులో భాస్వరం ఇస్తే వాడిని కృతజ్ఞతలు చెప్పట్లేదు, వాడికి ఆరోగ్యం ఇస్తే వాడిని కృతజ్ఞతలు చెప్పట్లేదు, ఇదేం లేదు వాడికి, వాడు ఎందుకు భూమి మీద అని అంటే అంట ప్రియుల సాతాను దూతలు. అందుకని దేవుడు అన్నాడు, నీ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నువ్వు చచ్చిపోతే ఈ పంట అంతా ఎవరు తింటాడు రా అన్నాడు ప్రియులారా. నేనేమంటానంటే కృతజ్ఞత కలిగి జీవించడం అనేది ఒక ముఖ్యమైన విషయం. మరి ఇక్కడ మనం చదువుకున్నాం మరియమ్మకి దేవుడు ఏం కృతజ్ఞత చెల్లించాడు? నేను ఆ మాట చెప్తున్నా. మరియమ్మకి ఒంట్లో లాభం లేకపోయినా, ఇంట్లోకి డబ్బు రాకపోయినా ప్రియులారా, ఒంట్లో లాభం రాకపోయినా, ఇంట్లోకి డబ్బులు రాకపోయినా ప్రియులారా, ఆమె అనుకుంది ఏంటంటే ఈ ప్రపంచానికి రక్షణ ఇచ్చేటువంటి రక్షణకర్తనే నా కడుపులో పెట్టాడు, ఆ రక్షణకర్తని ప్రపంచానికి అందిస్తున్నా, నాకంతే చాలు అనుకుంది ప్రియులారా. దేవుడికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. దానిని బట్టి ఏమందంటే కృతజ్ఞత కలిగి ప్రియులారా, నా దేవుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను అంద ప్రియులారా. దానిని బట్టి నా దేవుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను ప్రియులారా. మనమైతే అలా అనగలమా ప్రియులారా? ఇంట్లోకి డబ్బులు రాకుండా, ఒంట్లో రోగం ఆరోగ్యం లేకుండా పిల్లరా, ఏమేమి జరగకుండా. ఇప్పుడు 10వ తరగతి పిల్లడు పాస్ అయ్యాడు, అయ్యారంటే 10వ తరగతి మా అబ్బాయి పాస్ అయ్యాడండి, కృతజ్ఞత కూటం పెట్టాలి మా ఇంట్లో అని అంటాం మనం. మరి తప్పాడు అనుకోండి, అయ్యారు మా అబ్బాయి తప్పాడండి, ప్రార్థన పెట్టాలి మా ఇంట్లో. ఏమంటే తప్పినందుకు కూడా పెడతారా? చెప్పరే, తప్పినందుకు పెట్టరా? దేనికైనా పెట్టాల్సిందే, కీడుకైనా పెట్టాల్సిందే, మేలుకైనా పెట్టాల్సిందే ప్రియులారా. కృతజ్ఞత కూటం అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడం అంటే మేలుకైనా చెల్లించాల్సిందే, కీడుకైనా చెల్లించాల్సిందే ప్రియులారా, కీడుకైనా చెల్లించాల్సిందే. ఇక్కడ ఈ అమ్మాయిని మీరు గమనించండి. మరి ఈ అమ్మాయి మరియమ్మకు ప్రియులారా ఏం మేలు జరిగింది ప్రియులారా? అన్నీ అవమానాలే, జీవితం అంతా అవమానాలే, జీవితం అంతా కష్టమే. కానీ ఒక్కటి ఆశించింది, నా ఒంట్లో ఎటువంటి ఆరోగ్యం లేకపోయినా, ఇంట్లోకి డబ్బు రాకపోయినా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు అంతే చాలు. ఈ ప్రపంచానికి యేసు ప్రభువుని అందించడానికి ఆ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు అదే చాలు. అందుకే అన్న ఆమె ప్రియులారా, నా ప్రభువు నా పట్ల గొప్ప కార్యములు చేశాను ప్రియులారా. ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉండడం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రియులారా. అలాంటి వాళ్ళని ప్రియులారా దేవుడు తన యొక్క రక్షణకు ఉపయోగించుకుంటాడు. అలాంటి వాళ్ళని ప్రియులారా జ్యేష్ఠుల సంఘంలో తీసుకుంటాడు, దేవుని యొక్క రాజ్యంలో తీసుకుంటాడు ప్రియులారా. ఇక్కడ ఇంకో మాట చదివిస్తాను చూడండి, ఆ మాట చదువుకుందాం, ఇంకో మాట చదువుకుందాం చూడండి ప్రియులారా. 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వాడి ఆవును తోలు తెచ్చి బండికి కట్టి వాడి దూడను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్క రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తుగా ఆ ఆవులు రాజు మార్గమున పడి చక్కగా పోవచ్చు అరుచుచు యెచ్చవేసు మార్గమున నడిచెను. చాలు పిల్లలు మీరు నాకెళ్ళి చూడండి పిల్లరా, ఇశ్రాయేలీయులకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే దేవుని పిల్లలు ఏం చేశారంటే, ఇశ్రాయేలు అది మనం ఓడిపోయేటట్టున్నాం, మనస్సును తీసుకెళ్దాం యుద్ధంలో అనుకున్నారు. అమ్మా ఇనాలి, మనస్సును తీసుకెళ్దాం అనుకున్నారు ప్రియులారా. అనుకొని మనస్సును తీసుకొని పోయారు వాళ్ళు. మనస్సు ఎప్పుడైతే పోయిందో ప్రియులారా, వీళ్ళందరూ ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులందరూ అబ్బా మనస్సు వచ్చిందంటే దేవుడు వచ్చాడంటే మనం యుద్ధంలో గెలుస్తామని గత వేంత అరుపులు అలిసి ప్రియులారా గెలుస్తామని ప్రియులారా యుద్ధం చేయటం మొదలు పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే, అవతల ఫిలిస్తీన్లు వామ్మో వాళ్ళ దేవుడు వచ్చాడు యుద్ధంలోకి, మనం ఓడిపోతాం, జాగ్రత్తగా యుద్ధం చేయాలని మంచిగా వాళ్ళు ఆలోచించి ప్లాన్ చేసి ప్రియులారా చక్కగా యుద్ధ ప్రణాళికలు వేసి వాళ్ళు యుద్ధం చేశారు ప్రియుల. ఫిలిస్తీన్లు యుద్ధం చేస్తే వాళ్ళే గెలిచారు, దేవుని పిల్లలు ఓడిపోయారు ప్రియులారా. మందసం తీసుకొచ్చిన వీళ్ళే ఓడిపోయారు. ఏం చేశారంటే, వాళ్ళు గెలిచారు కదా, వాళ్ళు పోతా ఈ మందసాన్ని కూడా పట్టుకొని పోయారు ప్రియులారా. వాళ్ళు
ఈ మందసం పట్టుకొని పోయి కాడ నుంచి దాగోని గుడిలో పెట్టారు. పోయి ఆ గుడిలో ఉన్నటువంటి దేవత పడిపోయింది, దాని కాళ్ళు చేతులు ఇరిగిపోయింది, దాని తలకాయ పక్కన పడిపోయింది, ఇంకా ఈ ఊళ్ళో గడ్డలు వచ్చేసింది, ఇంకా రకరకాలుగా వాళ్ళకి ఆపదలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇలా కాదు, ఇది వచ్చిన కాడి నుంచి మందసం వచ్చిన కాడి నుంచే మనకి ఇటువంటి ఆపద వస్తుంది, దీన్ని పంపించేద్దాం అనుకున్నారు. పిల్లలు అనుకొని పచ్చికర్ర తెచ్చి పచ్చికర్రతో బండిని తయారు చేశారు. పచ్చికర్రతో బండిని తయారు చేస్తే ఎంత బరువు ఉంటుందో మీరు ఆలోచించిన పిల్లరా. తర్వాత బండిని తయారు చేసి ఒక పాడి ఆవులు, 2 పాడి ఆవులు తీసుకొచ్చారు. లేగ దూడలకు పాలు ఇచ్చేటువంటి పాడి ఆవులు తీసుకొచ్చారు పిల్లరా. పాడి ఆవులు తీసుకొచ్చి ఆ బండి కట్టారు. బండి కట్టి పిల్లరా ఈ మందసాన్ని తీసుకొచ్చి దాని మీద పెట్టారు. పిల్లరా చాలు అన్నారు. పిల్లరా అంటే ఈ యొక్క పాడి ఆవులు పిల్లరా లేగ దూడలకి వెళ్ళి చూడకుండా, దూడలకు పాడి ఆవులు అంటే ఎంత పచ్చి ఒళ్ళో మీరు ఒకసారి పచ్చి ఒడితో ఉంటే మీరు ఒకసారి ఆలోచించాలి. పిల్లరా ఆడపిల్లలు ప్రసవించిన తర్వాత పాలించేటువంటి రోజుల్లో పిల్లరా నెల 2 నెలలు 3 నెలల లోపల పిల్లరా ఒళ్ళు ఎంత పచ్చిగా ఉంటుందో ఆడపిల్లలందరూ తెలుసు. పిల్లరా పాడి ఆవుల యొక్క ఒళ్ళు కూడా అంతే పచ్చిగా ఉంటుంది. పిల్లరా లేక దూడలు అవి పాలు తాగేటువంటి దూడలు. పిల్లరా ఆ దూడలు వదిలిపెట్టేసి పిల్లరా ఆ యొక్క ఆవులు పిల్లరా 2 దాన్ని కట్టేస్తే బండి కట్టే పిల్లరా ఆ బరువైనటువంటి బండిని ఆ పచ్చి కర్రతో తయారు చేసినటువంటి బండిని పిల్లరా అది లాక్కొని పోవటం. పిల్లరా 2 అది అనుకున్నాయంట. ఏమనుకున్నాయంటే ఆవులు అసలు మామూలుగా ఈ మనసం అంటే దేవుడు, ఈ మనసాన్ని ఎవరు మోయాలి? మనసాన్ని యాజకులు మోయాలి. ప్రతిష్ఠించబడినటువంటి యాజకులు, పరిశుద్ధపరచబడినటువంటి యాజకులు మోయాలి. మరి యాజకులు మోసేటువంటి మందసం ఆవులమైనటువంటి మాకు మోసేటువంటి అవకాశం జరిగింది. దీన్ని మేము వదులుకోకూడదు. మా లేకదోడలు ఉంటే మాత్రం మేము వదులుకుంటావా, మాకు పిల్లలు ఉంటే మాత్రం మేము వదులుకుంటావా అని చెప్పేసి పిల్లరా ఇటువంటి అవకాశాన్ని మేము వదులుకోకూడదు అని చెప్పేసి పిల్లరా వెనక తిరిగి చూడకుండా, లేకదోడలను లెక్క చేయకుండా, వాటిని పాలించేటువంటి వాటి యొక్క శరీరాన్ని లెక్క చేయకుండా పిల్లరా ఈ మనసాన్ని మోసుకుంటే ఈ పచ్చి బండిని పిల్లరా ఆ పచ్చి బాధ్యతలైనటువంటి ఆ ఆవులు పిల్లరా లాక్కొని వెచ్చ మార్గంలోకి వెళ్ళిపోయింది. పిల్లరా ఈ ఆవులు మనకేం తెలియజేస్తున్నాయి అంటే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము ఉపయోగించుకొని ఈ మందసాన్ని లాక్కొని పోతాం అని పిల్లరా ఈ అంటే మోగజీవులైనటువంటి ఆవులు మనకి తెలియజేస్తున్నాయి. పిల్లరా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. దేవుడు మరొక క్షమించాలి ఈ యొక్క కోత పండుగలో పాల్గొనేటువంటి అవకాశాన్ని మనకు కలిగించాడా లేదండి? అవును చెప్పరా మీరు? ఈ మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి మనకి, ఈ మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినాయి మనకి, ఈ మధ్యలో ఎన్ని శోధనలు వచ్చినాయి మనకి, ఈ మధ్యలో ఎన్ని జబ్బులు వచ్చినాయి మనకి, ఈ మధ్యలో ఎన్ని జబ్బుల్లో దేవుడు లేవనెత్తాడు పిల్లరా, ఈ మధ్యలో ఎన్ని జ్వరాల్లో దేవుడు లేవనెత్తాడు పిల్లరా, ఈ మధ్యలో ఎన్ని ఇబ్బందుల్లో దేవుడు లేవనెత్తాడు పిల్లరా, ఈ మధ్యలో పిల్లరా ఎన్ని పరిస్థితుల నుంచి దేవుడు వాళ్ళ పైకి లేవనెత్తాడు పిల్లరా. చచ్చిపోతాం అనుకున్నటువంటి మనం ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం పిల్లరా. చనిపోతాం అనుకున్నాం మనం పిల్లరా, అటువంటి వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం అంటే దేవుడు మనకెళ్ళి చూశాడనే దాని అర్థం, దేవుడు మనల్ని ఆదరించాడనే దాని అర్థం, దేవుడు తిరిగి మనల్ని లేవనెత్తాడనే దాని అర్థం పిల్లరా. మరి దేవునికి ఏమిస్తే మనం రుణం చెల్లింది పిల్లరా? మరొక సంవత్సరంలో ఈ యొక్క కోత పండుగలో పాల్గొనేటువంటి అవకాశాన్ని మనకంటే బలవంతులు సరిపోవట్లేదా? మనకంటే ధనవంతులు సరిపోవట్లేదా? మనకంటే జ్ఞానులు సరిపోవట్లేదా? మనకంటే డబ్బు కలిగిన వాళ్ళు సరిపోవట్లేదా? మనకంటే పిల్లలు గొప్ప వాళ్ళు సరిపోవట్లేదా పిల్లలు ఈ ప్రపంచంలో? నిజంగా మీరు ఆలోచించండి పిల్లరా. ఏమీ లేనటువంటి మనం, పేదవాళ్ళం అయినటువంటి మనం, రెక్కలను బ్రతికేటువంటి మనం, కూలి చేసుకునేటువంటి మనం ఇంకా క్షేమంగా ఉన్నాం. మరొకసారి దేవుడి మందిరంలో పిల్లరా ఈ కోత పండుగలో పాల్గొనేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు పిల్లరా. ఈ అవకాశాన్ని అది ఆవులు అంటున్నాయి, ఈ అవకాశాన్ని మేము వదులుకుంటామా? మా వెనకాల లేకదోడు ఉంటే మాత్రం ఏమైంది? వాటిని మా దేవుడి కోసం వాటిని వదిలిపెట్టేసుకుంటాం, మా తండ్రి కోసం వాటిని వదిలిపెట్టేసుకుంటాం, పాలించేటువంటి దూడలు వదిలిపెట్టేసుకుంటాం. ఈ అవకాశాన్ని మేము పోగొట్టుకోం, ఈ మనసాన్ని మేము లాపుతాం. మేము పచ్చి ఒళ్ళు కలిగినటువంటి వ్యక్తులైనా ఈ బరువైనటువంటి బండిని, ఈ బరువు బండి మీద ఉన్నటువంటి ఈ మనసాన్ని మేమే లాక్కెళ్తామని ఆ 2 ప్రియులారా దూడలు క్షమించాలి 2 ఆవులు ప్రియులారా ఆ యొక్క మనసాన్ని లాక్కెళ్ళడానికి వాటి యొక్క ఒళ్ళు నుంచి నేను ప్రియులారా ఎంత కృతజ్ఞత కలిగినటువంటివో మీరు ఆలోచించండి ప్రియులారా. నిజంగా కృతజ్ఞత అంటే దేవుడికి విధేయులుగా ఉండడం అంటే ప్రియులారా దేవుడు ఇంకొక సంవత్సరం కాపాడి మనల్ని మరొక కానుకల పండుగలో ప్రవేశింపజేసినందుకు ఏమిస్తే మనం దేవుని యొక్క రుణం చెల్లింది మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఏమిచ్చి దేవుని రుణం చెల్లించగలం? ఒక భక్తుడు అన్నాడు ప్రియులారా, మనిషికి 1000 సంవత్సరాల నుండి 1000 తలకాయల నుండి రోజు స్తోత్రం 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 అన్నా కూడా దేవుడు రుణం జరగదంట ప్రియులారా. అంతగా రుణపడ్డాం దేవునికి. మరి మనదేదో ఒక బస్తా బియ్యం ఇచ్చే, ఒక బస్తా వడ్లు ఇచ్చేసి దేవా స్తోత్రం అయ్యా మేము ఇచ్చాం అని చెప్పేసి అనుకొని బడాయి ఉంటే కుదరదు మరి ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా ఏదో కొంచెం ఇచ్చేసి మనం ప్రియులారా దేవునికి ఇంకా మేము ఇచ్చామని చెప్పేసి ప్రియులారా జీవకుడు అమ్మకపోతే కుదరదు ప్రియులారా దేవునికి. ప్రియులారా
నిజంగా ఇక్కడ ఈ యొక్క ఆవుల గురించి మీరు ఆలోచించండి. ఇంకొక జంతువుల గురించి చూపిస్తా చూడండి బైబిల్లో నుంచి ప్రియులారా. చూడండి బైబిల్లో నుంచి మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. పదిహేడవ అధ్యాయం 27వ వచనం. చాలు పిల్లల మీద గమనించండి. యేసు ప్రభువారు 12 మంది శిష్యులు తీసుకొని సువార్త సేవ చేసుకుంటే అతన్నారు. రోడ్డు మీద సైనికులు వచ్చారు. బాయ్ ఎంతమంది మొత్తం మీరు అని అడిగారు. అయ్యా మేము 13 మా గురువు గారితో సహా. మనిషికి 3 రూపాయలు పన్ను కట్టాలి. 13కి ఎంత కట్టాలి చెప్పరా? మనిషికి 3 రూపాయలు, 13కి ఎంత కట్టాలండి? అమ్మో నేనే లెక్కల్లో పూరంటే మీరు మరీ పూరాలుగా. 13కి ఎంత కట్టాలి? 39 రూపాయలు కట్టాలి. 39 రూపాయలు, మనిషి 3 రూపాయలు అండి. కూలి అయితే లెక్క ఎత్తారు కదా. 4 రోజులు కూలి, 5 రోజులు కూలి, వారం రోజులు కూలి, 10 రోజులు కూలి, రోజు 200 లెక్క ఎత్తారు కదా ప్రియులారా. ఈ లెక్క రాకపోతే ఎట్లా? 13 ప్రియులారా 39 రూపాయలు కట్టాలి. ఇక పేతురు అనుకుంటున్నాడట 39 రూపాయలు కట్టాలి. ఎక్కడ తెచ్చి కడతాడు? నేను డబ్బులు తెస్తానన్నాను, వద్దన్నాడు. చెప్పులు వేసుకుంటానన్నాను, వద్దన్నాడు. జోలు తెస్తానన్నాను, వద్దన్నాడు. ఏమొద్దు, ఎక్కడున్నా ఎక్కడ రండి అన్నాడు. ఏం చేద్దాం, ఎక్కడ తెస్తాడు అని మేము ఆయన అనుకుంటున్నాడు మనసులో ప్రియులారా. ఈ లోపల యేసు ప్రభు వారు పేతురు గాలం తీసుకొని పోయి గలిలయ సముద్రానికి పోయి గాలం వేసి, నేను చెప్పిన దేవుడు అక్కడ ఒక చేప పడుద్ది, ఆ చేపను తీసుకొని రా అన్నాడు. ఈయన ఈ గాలం తీసుకొని గలిలయ సముద్రానికి పోతుంటే ప్రియులారా, దేవుడు ప్రియులారా భూమి మీద దిగి వచ్చి ఆ గలిలయ సముద్రం దగ్గర చేపలతో మీటింగ్ పెట్టాడంట. అబ్బాయి చేపలు అడుగుతున్నాడు. చేపలు అందరు పిల్లగానే ఒడ్డుకు వచ్చినాడు ప్రియులారా చేపలన్నీ. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు తీసుకొని సువార్త సేవ చేసుకుంటూ పోతుంటే రాణువారు అంటే సైనికులు అక్కడ ఆపారు పన్ను కట్టమని. యేసు ప్రభు వారు అక్కడి నుంచి ముందుకు కదలట్లేదు. యేసు ప్రభు వారు పన్ను కట్టాలంటే మరి ఆయన దగ్గర డబ్బులు లేవు కనుక పేతురు గాలం తీసుకొని ఇక్కడ సముద్రానికి వస్తున్నాడు చేపలు పట్టుకోవడానికి. ఆ సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక షెకెల్ని మింగి ఆ షెకెల్ని నోట్లో పెట్టుకొని వచ్చి ఆ పేతురు వేసేటువంటి గాలాన్ని చిక్కుకోవాలి. ఎవరు పోతారు అని చెప్పేసి వీళ్ళు అడిగాడంట చేపల్ని. దేవుడు అంటే పిల్లలు చిన్న చేప అందంట. అయ్యా నేను పోతానయ్యా అందంట. అంటే దేవుడు నవ్వి నువ్వు పోతావా, చచ్చిపోతావు జాగ్రత్త అన్నాడంట. చచ్చిపోయిన పర్లేదయ్యా, ఈ జలాంబుదిలో నువ్వు సృష్టించినందుకు నీ పనిలో చచ్చిపోతే అంతకంటే భాగ్యమే ఉందయ్యా నాకు, చచ్చిపోతా అన్నట్ట పిల్ల. దేవుడు మోసే అడిగాడంట, దేవా నేను చూడాలని ఉందయ్యా, నీ మహిమ చూస్తానయ్యా అన్నాడంట. అంటే దేవుడు అన్నాడంట, నన్ను చూస్తావా, నన్ను చూసిన బతకరు రోజు చచ్చిపోతారా అన్నాడంట పిల్ల మోసతో. అంటే మోసే అన్నాడంట, చచ్చిపోతారా, చూసి చచ్చిపోతానయ్యా అన్నాడంట. అయితే మరి చచ్చిపోయాలి, చూసి ఒకసారి చూసి చచ్చిపోతానయ్యా అన్నాడంట. దేవుడికి ముచ్చటేసిందంట ప్రియులారా. సరే వద్దులేరా అని చెప్పేసి ప్రియులారా బండ సాటిని కూర్చోబెట్టి చూపించాడు ప్రియులారా తన వీపు భాగాన్ని ప్రియులారా. చేపలు అన్నాడంటే దేవుడు ప్రియులారా, చచ్చిపోతావు నువ్వు జాగ్రత్త అంటే అది అన్నట్ట. చచ్చిపోయా నీ పనిలో ఉపయోగపడేది కంటే అంతకంటే భాగ్యం ఉంది, నీ పనిలో ఉపయోగపడి చచ్చిపోతాను అన్నట్ట ప్రియులారా. ఆయన ముచ్చటేసిందంట. పో అన్నాడంట ప్రియులారా. పోవడానికి ప్రియులారా సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి ప్రియులారా ఒక చెక్కేని నోట్లో పెట్టుకొని ఇక రేవులన్నీ కలయి తిరుగుతా ఉన్నట్ట ప్రియులారా. ఏ రేవుకి వచ్చి గాలం వేస్తాడో పేతురు ప్రియులారా. ఈ లోపల గాలం వేస్తాడు పేతురు. ఆ గాలానికి వచ్చి చిక్కుకున్న ప్రియులారా ఆ చెక్కేని నోట్లోనే ఉన్నట్ట ప్రియులారా. మింగాకి రావట్లేదు, బయటకు ఉయ్యాకి రావట్లేదు. బయటకు వస్తే ప్రియులారా ఒట్టిదే ప్రియులారా, ఒట్టి చేపడితే ఎట్లా ఆ చెక్కేతో పడాలి చేప దొరకాలి ప్రియులారా. బయటకు ఉయ్యాకి రావట్లేదు, దాన్ని కడుపులో పెట్టుకోవాలి కావట్లేదు ప్రియులారా. నోట్లో పెట్టుకొని తిరుగుతుందంట రేవులంతా ప్రియులారా. ఆ గాలాన్ని పడింది ప్రియులారా. ఆ చేప చూసుకొని నవ్వుకున్నాడంట పేతురు. ఈ చేపకి అమ్మితే ఏం డబ్బులు వస్తాయి, ఏం పన్ను పోతే 39 రూపాయలు కట్టాలి, ఎట్ట కడతాడు మా గురువు గారు, డబ్బులు వద్దన్నాడు, అది వద్దన్నాడు, ఇది వద్దన్నాడు అని ఇదంతా నాకెందుకు, అసలు గురువు గారు ఆజ్ఞాన్ని చేప తీసుకొని వచ్చాడంట పిల్లరా. పేతురు తెచ్చావా అన్నాడు. యేసు వాళ్ళు తెచ్చానయ్యా. దాని నోరు తెరిచి చూడమన్నాడట. చేప నోరు తెరిచి చూస్తే దాని నోట్లో ఉందంట పిల్లరా చెక్కేది.
వీళ్ళరా షెకెల్ని రాణివారికి ఇవ్వనంట ప్రియులారా, రాణివారికి ఇవ్వనంట ప్రియులారా. రాణివారికి అంటే ప్రియులారా ఆ రాణివారికి ఇచ్చిన తర్వాత ప్రియులారా అంటే ఆ షెకెల్కి తిరిగి మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి ప్రియులారా రాజ ఖజానాలో డబ్బులు చాలేదంట, అంత ఖరీదైనటువంటి షెకెల్ ప్రియులారా. ఈ చేప ప్రియులారా ఆ యొక్క వరవడిలో అంటే యేసు ప్రభువును ముందుకు నడిపించేటువంటి వరవడిలో ప్రియులారా ఈ చేప ప్రాణాలు దానం చేసింది ప్రియులారా. ఏటు సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతోసేపు బ్రతకుండా ప్రియులారా నోట్లో పెట్టుకొని షెకెల్ ప్రియులారా అలాగే చనిపోయిందంటే చేప ప్రియులారా. ఏం చెప్తున్నారంటే ప్రియులారా దేవుని పనిలో ప్రియులారా తన ప్రాణం కోల్పోవడానికి ఇష్టపడింది ప్రియులారా, దేవుని పనిలో అది చావడానికి ఇష్టపడింది ప్రియులారా. దేవుని పనిలో యేసు ప్రభువుని ముందుకు నడిపించడానికి, యేసు ప్రభువుని తన శిష్యుని ప్రియులారా పన్ను కట్టించి ముందుకు నడిపించడానికి, ఈ రక్షణ సువార్త ప్రపంచానికి అందించడానికి ప్రియులారా తన ప్రాణాలు కోల్పోవడానికి ఇష్టపడింది ప్రియులారా. కేవలం మనం డబ్బులు కోల్పోవడానికి ఇష్టపడలేదు ప్రియులారా, కేవలం మనం ధనాన్ని కోల్పోవడానికి ఇష్టపడలేదు ప్రియులారా, కేవలం మనం ధాన్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడలేదు, దేవునికి ఇవ్వడానికి ఇష్టపడలేదు ప్రియులారా. దేవునికి ఇద్దామని చెప్పేసి చాలా మంది ప్రియులారా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ప్రియులారా. ఒక మాట చదివిస్తారు చూడండి బైబిల్లో నుంచి, ఒక మాట చదువుకున్నాం సామెతల గ్రంథంలో నుండి. నన్ను కూడా తీయండి, నేను బైబిల్ తీయటం చాలా మీరంతా బాగా కవహోదిస్తారు, నేను తీయలేను. పదకొండవ అధ్యాయం 24 వచనం. వేదతల్లి అభివృద్ధి పొందువారు కలరు. పోతే పోతే దేవుడికి ఇవ్వడానికి మనకేంటి, దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తాడని బాగా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తారు చాలా మంది ప్రియులారా. అభివృద్ధి పొందుతారంటే వాళ్ళు అన్నాడు వేదతల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి, అసలు ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి. 10 అంటే ఒక 1000 రూపాయలు ఇవ్వాలనుకోండి, 1000 రూపాయలు ఎప్పుడైతామా అన్నయ్య సభ్యాన్ని ఉన్నారు బైబిల్లో. అయ్యగారు మీ అయ్యగారు చెప్పే ఉంటాడు వీళ్ళ పొలం అమ్మారంట. పొలం అమ్మారు వాళ్ళే అమ్మారు, అమ్మని పేతులు చెప్పలేదు. అందరు పొలం అమ్మి ఆ పొలం డబ్బులు తీసుకొచ్చి సంఘంలో పెడుతున్నారు, మనం కూడా పొలం అమ్మి సంఘంలో పెట్టి సంఘంతో పాటు కూర్చొని తిందాం, అందరం కలిసి కూర్చుందాం, అందరు తిన్నట్టుగా మనం కూడా తిందాం అని అనుకున్నారట ఇద్దరు భార్య భర్తలు. పొలం అమ్మారు, పొలం అమ్మితే చాలా డబ్బులు వచ్చినాయంట. వాళ్ళందుకే వాళ్ళు ఉదాహరణ చెప్తున్నారు మీకు అర్థం అవడానికి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక 1000 రూపాయలు వస్తాయి అనుకున్నారంట. పొలంతో ఒక 1000 రూపాయలు వస్తాయంలే సంఘంలో ఇచ్చి తిందాం కూర్చొని తిందాం అనుకున్నారంట. కానీ 1,00,000 రూపాయలు వచ్చినాయంట. అంటే 1,00,000 రూపాయలు వస్తే మరి 1,00,000 ఇద్దామా? అందరూ అమ్మిన డబ్బాలు తీసుకొచ్చి సంఘంలో పెడుతున్నారుగా. మళ్ళీ మనం అనుకుంటే 1000 రూపాయలు వస్తాయి అనుకున్నాం, 1,00,000 రూపాయలు వచ్చింది ఎంతబ్బా. ఇదిగో బాగా అంటుందంట అన్నయ్య సత్పేరు వాళ్ళిద్దరు పేరు అన్నయ్య అందంట. ఇదిగో మొత్తం ఇద్దామా, మరి మొత్తం ఇద్దా, అమ్మితే పొలం అందరూ తీసుకొచ్చి మొత్తం సంఘంలో పెడతాను మనం ఇద్దా అని అన్నాడట. వీళ్ళ ఈ తెలివి తెల్లారినట్టే ఉంది. ఆ సంఘం ఇవాళ ఉంటుందో రేపు బాధ్యత, మరి మనకి ఎవరైనా తెలవదు కదా, మొత్తం ఇస్తే రేపు మనం ఏం తింటామయ్యా, మరి ఏం చేద్దామా అన్నట్ట. సగం ఉంచుకొని సగం ఇద్దామన్నా. 50,000 ఉంచుకున్నారు. 50,000 తీసుకొచ్చి పేతులు దగ్గర పెట్టారు. ముందు నువ్వు తీసుకెళ్ళి పెట్టు అన్నట్టు ఆ భర్తనే. 50,000 తీసుకొచ్చాడు పేతుల దగ్గరికి. పేతులు అయ్యా ఇదిగో మేము పొలం మేము డబ్బులు ఇవ్వకుండా అన్నాడు. అంటే పేతులు అన్నాడు అన్నయ్య ఎంతకే అమ్మారా అన్నాడంట. అవునయ్యా ఎంతకే అమ్మాము. అట్టయితే ఓ పని చేయి, నువ్వు నాతో కాదు పరిశుద్ధాత్మతో దేవుని దగ్గర అబద్ధం ఆడావు, చచ్చిపోతావు అన్నాడు వీళ్ళారా. అంతే పేతులు అంటమే ఆలస్యం, కింద పడి తెలియని కొట్టుకొని చచ్చిపోయాడు వీళ్ళ. ఇక అరే ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళి దానం చేసాడు అన్నాడు. ఇక భార్య కూడా చెప్పరా, అరే దాని గుంట్లో పెట్టాడు అన్నాడు. గుంట్లో పెట్టడానికి పోయాడు, వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చేటప్పుడు ఏం కూడా వచ్చిందంట. సపేరా పొలం ఎంత కమ్మారు అన్నాడట పేతులు. అయ్యా మా ఆయన వచ్చాడు ముందు, ఆయన చెప్పలేదు మీకు, చెప్పాను లేదు నువ్వు చెప్పాను. అంతగా ఆయన చెప్పినట్టే అన్నావయ్యా, ఆయన చెప్పినట్టు అన్నారా? అవునయ్యా, అదిగో మీ ఆయన మోసుకెళ్ళినాడు, వాళ్ళే నిన్ను మోసుకెళ్తారు పో అన్నట్ట. ఏం కూడా తెచ్చిపోయిందంట, పడిపోయి పిల్లారా. ఆమె కూడా తీసుకెళ్ళి పొందలో పెట్టొచ్చారు. ఎందుకంటున్నారంటే ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూడాలి కానీ, దేవుడి ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూడాలి కానీ. వీళ్ళారా ఆ చేపను మీరు గమనించండి పిల్లారా. ఆ చేప దేవుని యొక్క సాన్నిధ్యంలో పిల్లల జీవితాన్ని త్యాగం చేసింది. నినివే పట్టణం పొమ్మంటే
నినివే పట్టణం బొమ్మంటే తర్షీసుకు పోతున్నాడు ప్రియులారా యోనా. తర్షీసు పట్టణం వ్యాపార సంబంధమైన పట్టణం ప్రియులారా. పైపెచ్చు నినివేకి పోతే నన్ను కొడతారు, అక్కడ చంపుతారు, విగ్రహారాధన పట్టణం అది, అక్కడ యేసుప్రభుని గురించి చెప్పేది కాదు, తర్షీసుకు పోయి దాక్కుందామని ఆ వాడెక్కాడు. నేను తర్షీసుకు పోయేటువంటి వాడెక్కాడు యోనా. పోయి పైన చూస్తే, పైన కూర్చుంటే, అయ్యగారు పాస్టర్ ఏంటి తర్షీసు వాడెక్కారేంటి మీరు, ఇదేం పనండి అని అడుగుతారని అడుగు లోపలికి పోయి ప్రియులారా లోపల దాక్కున్నాడంట ప్రియులారా. లోపల పడుకున్నాడు, పోయి అడుగు బాగా పడుకున్నాడు ప్రియులారా. ఇక దేవుడు దాని మీద తుఫాను ఆ కథ అంతా మీకు తెలిసిందే ప్రియులారా. ఒక సముద్రం మీద, సముద్రంలో ఉండేటువంటి చేపలను పిలిచి దేవుడు అన్నాడంట, ఈ నినివే బొమ్మంటే తర్షీసు పోతున్నాడు యోనాని సముద్రంలో పడేస్తారు, అతన్ని మింగి తీసుకెళ్ళి మళ్ళీ నినివేలో కక్కాలి, ఎవరు పోతారంటే ఒక పెద్ద చేప వచ్చిందంట ప్రియులారా. అయ్యా నేను చేస్తానయ్యా ఆ పని అన్నంట ప్రియులారా. మరి కొంచెం కష్టం ఉంటుంది చేప, జాగ్రత్త, మహామత్స్యం అన్నాడు బైబిల్లో. కొంచెం కష్టం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, కనుక ఆ ఇబ్బందులను వెనక్కి రావడానికి లేదు, దేవుడి కార్యం ఇది, చాలా ఆలోచించి మాట్లాడమన్నాడట. అయ్యా నా ప్రాణం అయినా త్యాగం చేస్తాను, ఈ పనిలో వెనక్కి తిరిగి రానన్నట చేప ప్రియులారా. సరే ఓడదిగో అదిగో ఓడ బయలుదేరిపోతుంది, ఆ ఓడని కలుపు అన్నట ప్రియులారా. ఇక తర్షీసు ఓడ పోతా ఉంది ప్రియులారా. ఓడ పక్కనే ఈ మహామత్స్యం కూడా, ఈ చేప కూడా ప్రయాణం అయిపోతా ఉంది ప్రియులారా. సముద్రం మీద ప్రియులారా తుఫాను రేపాడు దేవుడు. ఒక్కొక్కల 15 మూరలు ఎత్తు లెగుస్తా ఉన్న ప్రియులారా. పెద్ద తుఫాను, అందరూ భయపడిపోతున్నారు, చచ్చిపోతాం అనుకుంటున్నారు ప్రియులారా. అందరూ దేవుడి కాడు ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రియులారా. వాళ్ళకి ఒక తలంపు వచ్చింది, బరువైన వస్తువులని సముద్రంలో పడేద్దాం అనుకున్నారు ప్రియులారా. ఎందుకంటే దేవదారు మానులు ప్రియులారా, పెద్ద పెద్ద మానులు ప్రియులారా, పెద్ద పెద్ద దొంగల ప్రియులారా అక్కడ తీసుకొని పోయి అక్కడ అమ్ముకొని వాళ్ళు అక్కడ రత్నాలు వజ్రాలు కొనుక్కొని తీసుకొచ్చుకుంటారంట. అక్కడ రత్నాలు వజ్రాలు దొరికితే తర్షీసులో ప్రియులారా అవి కొనుక్కొని తీసుకొచ్చుకుంటారు ప్రియులారా. ఈ దొంగలన్నీ ఈ తన కలపంత ప్రియులారా ఈ బరువైన వస్తువులన్నీ సముద్రంలో పడేస్తారంట, వాడని తేలించేదాన్ని ప్రియులారా. ఒక పెద్ద దొంగ పడేయగానే, ఒక పెద్ద బొద్దు పడేయగానే ప్రియులారా, ఇదే యోనాని ప్రియులారా ఈ చేప ప్రియులారా ముట్టేకి పెట్టగానే ఆ పెద్ద ముద్దు వచ్చి ముట్టగా తగ్గగానే ప్రియులారా ఈ ముట్టంతా నచ్చులు అయిపోయి, ముట్టంతా పగిలిపోయి, ఈ కన్నులన్నీ పగిలిపోయి, మూతంతా పగిలిపోయి, మొహం అంతా పగిలిపోయి, తలంతా పగిలిపోయి ప్రియులారా ఈ బరువైన వస్తువులన్నీ తగిలి ప్రియులారా పడిపోయి ఈ ఒళ్ళంతా రక్తసిక్తమై చాలా వరకు ప్రియులారా ఆ వాడలో నుంచి ప్రియులారా యోనాన్ని పడేశారు. యోనాన్ని పడేగానే యోనాన్ని కడుపులో పెట్టుకుందంట, మింగిందంట, కడుపులో పెట్టుకుంది ప్రియులారా. కడుపులో పెట్టుకుని దేవుడికి వెళ్ళి చూసింది, ఏంటి కొడుతున్నావు, ఎక్కడ నుంచి వెనక్కి తిరిగి నిన్నే కలగట్టు ప్రియులారా. అక్కడి నుంచి చేప ఆ వాడలో ఉంచబడ్డటువంటి ఆ యోనాన్ని మింగి కడుపులో పెట్టుకుంది ప్రియులారా. నిన్నే వెళ్ళటానికి 3 రోజులు పట్టిందంట ప్రియులారా. 3 రోజులు ఏమీ తినకుండా ఒళ్ళంతా రక్తశక్తం అయితే రక్తం కారుతా ఉంటే ప్రియులారా ఈ చేప ప్రియులారా ఎక్కడి నుంచి వెనక్కి తిరిగి నిన్నే దాకెళ్ళి నిన్నే మింగింది ప్రియులారా. అక్కడ నిన్వేలు ప్రియులారా అక్కడ యోనాన్ని కట్టింది ప్రియులారా. నేనేం చెప్తున్నానంటే ప్రియులారా ఈ మోగజీవులైనటువంటి చేపలు దేవుని యొక్క కార్యాన్ని ముందుకు తీసుకొని పోవడానికి వారి ప్రాణాలు అర్పించింది ప్రియులారా, ఎంతో త్యాగం చేసింది ప్రియులారా. ఈ ఆవులు ప్రియులారా దేవుని యొక్క మనసాన్ని ముందుకు తీసుకొని పోవడానికి ప్రియులారా వారి ఇల్లు అంటే వాటి యొక్క బిడ్డలు వదిలిపెట్టేసి వాటి యొక్క ప్రాణాలు వదిలిపెట్టేసిన ప్రియులారా. ఎంత అంటే దేవుని సేవకులు చేసినటువంటి ఈ పని మాకు అప్పగించాడు దేవుడు, మేము చేస్తామని ప్రియులారా ఆ యొక్క ఆవులు ప్రియులారా ఆ మనసాన్ని లాక్కుండా పోయింది ప్రియులారా, మనసాన్ని ముందుకు తీసుకుంటా పోయింది ప్రియులారా. పిల్లలు మీరు గమనించండి ప్రియులారా, దేవునికి మనం అధ్యాయం 35 కంటే ఇచ్చుడు ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయాలలో మీకు మాదిరి చూపిద్దామని చెప్పాను. చాలు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ప్రియులారా మీరు గమనించాలి, దీవెన అందుట్లో దేవునికి ఇవ్వటం మరీ దీవెన ప్రియులారా. ఒక మాట ఉంది, ఇచ్చి చూడుమో మనసిచ్చి చూడుమో ఇచ్చి చూడుమో ఇచ్చి చూడుమో మనసిచ్చి చూడుమో దేవునికి దరిద్రులైన వారు లోకమందునా లేరెవ్వరు. దేవునికి దరిద్రులైన వారు లోకమందునా లేరెవ్వరు. వినయ మనసుతో
ఇచ్చి చూడండి దేవునికి. దేవునికి ఇస్తే ఎంత దేవుని ఉంటుందో ప్రియులారా. దేవునికి ఇస్తే ఎంత దేవుని ఉంటుందో మీరు చూడండి ప్రియులారా. ఇచ్చి చూడండి. అసలు మీరు ఒక మాట జ్ఞాపకం చేస్తా బైబిల్లో నుంచి. హన్నాకు ఒక కొడుకు పుట్టాడు. చెప్పండి, ఆయన పేరేం పేరు? చెప్పండి. సమూయేలు. సమూయేలు దేవునికి ఇచ్చింది ప్రియులారా. పుట్టిందే ఒకడు, ఆ ఒకడు దేవునికి ఇచ్చింది. ఇంకట్ట పిల్లలు లేరు. కాబట్టి పిల్లలు లేరు ప్రియులారా. దేవుడు అనుకున్నాడంట, ఒక్కడిని అడిగింది, ఒక్కడిని ఎక్కడ మరి ఆకేంటో ఏంటో మరి చూద్దామని చెప్పేసి ప్రియులారా ఒక్కడిని ఇచ్చాడు. ఆ ఒక్కడ పాలు పాలమనే తీసుకొచ్చి దేవుడి మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది ప్రియులారా. ముచ్చట పడిపోయినట్ట దేవుడు. అబ్బా ఎంత త్యాగం ఉంది ఈ అమ్మాయి దగ్గర అనుకున్నాడట. అనుకున్న తర్వాత ప్రియులారా ముగ్గురు కొడుకులు, 2 కూతుళ్ళు ఇచ్చాడు. 5 సంతానం ప్రియులారా. తర్వాత ఒక్క కొడుకుని దేవుడికి ఇస్తే 5 పిల్లలు ఆమెకి ఇచ్చాడు ప్రియులారా దేవుడు. ఇస్తే తక్కువ వద్దని మీరు అనుకోవద్దు. దేవునికి ఇస్తే తక్కువ వద్దని మీరు అనుకోవద్దు ప్రియులారా. దేవునికి ఇస్తే దేవుడు దాన్ని ఎక్కువ చేస్తాడు ప్రియులారా. ఇచ్చుట కంటే పుచ్చుకొరట కంటే ఇచ్చుట దీవెన. ఇచ్చుట అంటే దీవెన అంటే ఇచ్చేవాడు చెయ్యడం ఎలా ఉంటుంది ప్రియులారా. ఎలాగైనా ఉండేది ఇచ్చేవాడు చెయ్యి. అంటే మీరు నాకెళ్ళి చూడాలి. ఇచ్చేవాడు చెయ్యి ఎలాగ ఉంటుందా? పైన ఉంటుందా కింద ఉంటుందా? పైన ఉంటుంది కదా. మరి పుచ్చుకున్నాడు కింద ఉంటుంది. మనం ఇప్పుడు దేవునికి ఇస్తున్నాం. మరి అయ్యగారు చేయి కింద ఉంది, నా చేయి పైన ఉంది. మరి మనం దేవునికి ఇస్తున్నాం అంటే అయ్యగారు చేయి కిందే ఉంటుంది, దేవుని చేయి కూడా కింద ఉన్నట్టే దాని అర్థం. కింద ఉన్నట్టు కదా, కిందే ఉంది. మరి మన చేయి దేవుని చేయి మీద మన చేయి పైన ఉంది అన్నమాట దాని అర్థం. దేవునికి ఇస్తున్నాం అంటే ప్రియుల అంటే దేవునికి ఇచ్చేటువంటి ఆ తలంతు కూడా కలిగి ఉండాలి. మరి ఆ టాలెంట్ కూడా ఉండాలి ప్రియుల. ఆ త్యాగం కూడా ఉండాలి ప్రియులారా. ఆ త్యాగం కూడా ఉండాలి. ఆ త్యాగం కోసం మనం ఇన్ని కథలు చెప్పుకుందాం బైబిల్ గురించి ప్రియులారా. ఎందుకంటే ఇల్లు వాకులు వదిలిపెట్టేసి ప్రియులారా, చిన్న దూడలు వదిలిపెట్టేసి ఆ మనస్సాన్ని లాగినటువంటి ఆవులు ప్రియులారా, ప్రాణాలు లెక్క చేయకుండా ప్రియులారా, సేవలో సహాయపడినటువంటి ప్రియులారా, మరి చేపల ప్రియులారా, అలాగే ప్రియులారా వచ్చేటువంటి కష్టాలన్నీ ఎదుర్కొని తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహిమ ప్రియులారా. ఒక్క కొడుకును కూడా దేవునికి ఇచ్చి ప్రియులారా, దేవునికి ఇచ్చి దేవుడు చూసుకుంటాడని చెప్పేసి తర్వాత ప్రియులారా 5 పిల్లలు పొందినటువంటి అన్న ప్రియులారా. నేను ఒక్కటే చెప్తున్నా, దేవునికి ఇస్తే దేవుడు మనకేమీ తక్కువ చేయడు. కనుక ప్రియులారా సోయ లేకుండా భక్తి చేయొద్దు. సోయ లేకుండా భక్తి చేయొద్దు. వెనకాల మనం వాడు మోసుకొస్తున్నాము. ఆ మోసుకో మా నాన్న కూర్చున్నటువంటి వాడు అక్షరాలు వాడు ఏమైపోయాడో తెలకుండా నేను పరిగెత్తితే ఎక్కడి ఒట్టి గాడి కంచరగాడిది. ఆ కంచరగాడి పరిగెత్తుంటే మనం పరిగెత్తుతున్నాం. సోయ ఉండాలి భక్తి చేయడానికి ప్రియులారా. ఎందుకంటే ఉంది ప్రియులారా, ప్రతి పండుగను మనం ఆచరించాలి, ప్రతి కట్టడ మనం ఆచరించాలి, ప్రతి నిబంధనకి మనం కట్టుబడి మనం తూచే తప్పకుండా లేకుంటే ప్రియులారా దేవుడి ఆశీర్వాదాలు పొందుతాం ప్రియులారా. అందుకని ఈ కానుక పండుగలో దేవుడికి ఇద్దాం, దేవుడి దీవెన పొందుదాం. అలాగే మనం అందరం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మామూలుగా వాక్యం కోసం ప్రార్థన చేస్తారు, తర్వాత అయ్యగారు ప్రార్థన చేస్తారు. కృప కలిగిన దేవుని కొందనాలు స్తోత్రాలు. చెప్పబడిన మాటలందరూ హృదయాల్లో ఫలించడానికి తెలవదు. విత్తు వాళ్ళ నాటి వాళ్ళ కానీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను.